ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ఆమేన్. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా ఆయన మనకి సహాయకరమైన కేడమంట. మొదటిగా ఇది చూసుకున్నట్లయితే మన జీవితంలో ఒకరి సహాయము అనేది మనకి ఎంతో అవసరం. ప్రతి పని మనం చేయలేము, ప్రతిదీ మనం సాధించలేము, ప్రతి సమస్య మనం తీర్చలేము. మనకి సహాయము అవసరం. అలాంటప్పుడు మనుషుల యొక్క సహాయం మనం కోరినప్పుడు కొంత మేరకు వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ, వాళ్ళ జ్ఞానం కొద్దీ, వాళ్ళకున్న పరిధి కొద్దీ వాళ్ళు చేయొచ్చు. కానీ మనుషులకి మించిన దేవుడు, మనుషులకి పరిధులు ఉండొచ్చు కానీ మనుషులకి మించిన దేవుడికి, అన్నిటికీ మించిన దేవుడికి పరిధులు ఉండవు. ఆయనకి అడ్డు ఉండదు. మనకి పరిధులు ఉంటాయి, మన శక్తికి మించినవి, మన జ్ఞానముకు మించిన సమస్యలు ఉంటాయి. కానీ దేవుడికి మించినది ఏమి లేదు. ఆయన అన్నిటికీ అతీతముగా ఉన్నాడు. అందుకే ఆయన ఆదిశక్తి సంపూర్ణుడు, అందుకే ఆయన సృష్టికర్త, అందుకే ఆయన సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న శోధనను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, అవమానాలను బట్టి, నిందను బట్టి, నాకెవరు పక్కన లేరు, నాకెవరు సహాయకరంగా లేరు అని బాధపడుతున్నావా? నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, నేను ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నానో దాని నుంచి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావా? దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడముగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీకు సహాయకరమైన కేడము. ఆయన ప్రతి సమస్యని, నీ యొక్క ప్రతి సమస్యని, నీ శక్తికి మించిన, నీ జ్ఞానముకు మించిన, నీ పరిధికి మించిన సమస్యని నుంచి ఆయన నిన్ను విడిపించగల శక్తిగల సమర్థుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక బరువైన వస్తువు మనం ఎత్తలేకపోయినప్పుడు, అది ఎత్తడానికి, అది మోయడానికి మన వల్ల కాదు, మన శక్తి సరిపోదు అనుకున్నప్పుడు మనకన్నా కొంచెం బలంగా ఉన్న వ్యక్తిని మనం సహాయం కోరుతాం ఆ యొక్క వస్తువును మోయడానికి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలకి మనకి జవాబు దొరకనప్పుడు, అది మన జ్ఞానమునికి మించినదైనప్పుడు కొంచెం మనకన్నా జ్ఞానంగా ఉన్న వాళ్ళని మనము దానికి జవాబు అడుగుతాం. అలాగే మనం ఏదైతే మనం చేయలేనిది ఇంకొకరు చేయగలరు అని తెలిసినప్పుడు వారిని సహాయం అడుగుతామో, అలాగే దేవుడు కూడా, దేవుణ్ణి మనం మనుషులతో పోల్చడానికి వీల్లేదు. కానీ ఆయన మనుషులకున్న జ్ఞానము కంటే, మనుషులకున్న శక్తి కంటే, మనుషులకున్న అన్నిటికంటే ఆయన అతీతంగా ఉన్నాడు. ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో నువ్వు చేయలేనిది, నా వల్ల కాదనుకున్నది ఏదైతే ఉందో దాని గురించిన సహాయం నువ్వు దేవుణ్ణి కోరినప్పుడు ఆయన నీకు సహాయకరమైన కేడముగా ఉంటాడు. నీ ప్రతి సమస్యలో నీకు సహాయకరంగా ఉండి నిన్ను ముందుకు నడిపించి ఆయన నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత, నీకే వేలాది స్తోత్రములు. అవునయ్యా, మా జీవితంలో అనేకమైన సమయాల్లో మాకు సహాయం అవసరమైనప్పుడు అయ్యా మేము మనుషుల వైపు చూస్తూ ఉంటాం. అయ్యా, మనుషులకు మించిన శక్తి, మనుషులకు మించిన జ్ఞానము మీ వద్ద ఉందని ఎరుగక అయ్యా మేము మనుషుల సహాయం కోసం చూస్తాం. అయ్యా, ఈరోజు మాతో చక్కగా మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అయ్యా, మీరు మాకు సహాయకరమైన కేడముగా ఉంటారని
ఇచ్చిన మాటని బట్టి వందనాలు. అవునయ్యా, బిడ్డల జీవితంలో అయ్యా వాళ్ళ సహాయం అవసరమైనప్పుడు, వాళ్ళ శక్తికి మించిన, జ్ఞానముకు మించిన సమస్యలు, వాళ్ళ పరిధికి మించిన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు అయ్యా వాళ్ళకి మీరు సహాయకరమైన కేడముగా ఉండమని కోరుతున్నానయ్యా. అయ్యా వాళ్ళ కన్నులు నీ వైపు చూడడానికి వాళ్ళ కృపను చూపించండి. ఆ విశ్వాసాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. ఏదైతే సమస్యలు అయ్యా బిడ్డలు ఎదుర్కొంటున్నారో వాటికి మీరు సహాయకరంగా మీరు ఉండమని కోరుచున్నాం. వాటి నుంచి విడుదల కలగ చేయండి అయ్యా. వాటి నుంచి మీరు ఎదుర్కొనే శక్తిని, జ్ఞానాన్ని మీరు బిడ్డలకి దయచేసి మీరే తోడై నడిపించి బలపరచమని ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.